Okay, so Docker. What is Docker? Containerization. It's a containerization tool కదా. So let me explain you once again what is Docker. It is remote మీద ఎక్కడ Okay, one second. Where is సరే కనిపిస్తుందా నోట్ ప్యాడ్? Okay, so let me reiterate what is Docker. So Docker is a containerizing or containerization tool. అంతేనా? Docker is what? So containerization tool. So Docker is a or containerization is a advanced technology to what? Virtualization. So what is the difference between virtualization and containerization in this in the sense resource sharing? So in the VM versus containers, why containers are better? Because VMs has a dedicated kernel. అవునా? ఏంటి ప్రతి విఎంకి దాని ఓన్ కర్నల్ కావాలి. అంటే ఏంటి కర్నల్ సెపరేట్ ఓఎస్ కావాలి దానికి. ఉంటేనే విఎం పనిచేస్తుంది లేకపోతే పనిచేయదు విఎం. అవునా కదా? బట్ కంటైనర్కి డజంట్ రిక్వైర్ వాట్ సెపరేట్ కర్నల్. ఇట్ క్యాన్ హ్యావ్ ఎ షేర్డ్ కర్నల్. ఒక్కటే ఓఎస్ మీద మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేయొచ్చు నేను. అది బ్యూటీ. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఈ కర్నల్ అంటే ఈ ఓఎస్కి లో ఉన్న ర్యామ్ కానీ సిపియు కానీ ఓకే ఇంకేదైనా డిస్క్ కానీ ఎనీథింగ్ ఈజ్ వాట్ షేర్డ్ అక్రాస్ కంటైనర్స్. అంతే కదా? సో ఒక్కటే డిఫరెన్స్, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వర్చువలైజేషన్ అండ్ కంటైనరైజేషన్ ఇస్ వాట్ షేరింగ్. ఇది ఒక్క ఓఎస్ మీద మల్టిపుల్ కంటైనర్స్ కూర్చుంటుంది. ఓకేనా? ఈ కంటైనర్స్ లోపల మనకి కంటైనర్స్ లోపల విఎంకి విఎం ఆర్కిటెక్చర్కి కంటైనర్ ఆర్కిటెక్చర్ చూస్తే విఎం ఈజ్ వెరీ హెవీ. ఎందుకు హెవీ? మరి దానికి కర్నల్ కావాలి కదా. ఇది ఎంత ఉంటుంది? సమ్వేర్ 7 GB ఉంటుందా? దీనిపైన మళ్ళీ మీరు యాప్ డిప్లాయ్ చేశారు అనుకోండి, సో యాప్ ఒక 2 to 3 GB ఉంటుందా? అవునా కదా? సో అదే మీరు విఎం అది మన కంటైనర్ క్రియేట్ చేశారు అనుకోండి, కంటైనర్ ట్రస్ట్ మీ ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 50 MB. అంతే. ఎంత? 50 MB. అంతకుమించి ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు యాప్ వేసేసుకోవచ్చు దీంట్లో. అంటే అఫ్ కోర్స్ యాప్కి సంబంధించిన బైనరీస్ కానీ లైబ్రరీస్ కానీ కావాలి. ఇక్కడ కూడా కావాలి కదా. ఇక్కడ కూడా బైనరీస్ లైబ్రరీస్ లేకుండా యాప్ వర్క్ అవ్వదు. క్లియర్ నాట్? సో ఒక ఓఎస్లో అంటే ఒక విఎంలో మీకు చెప్పాలి స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే ఓఎస్ ఒక 7 GB, బైనరీస్ అండ్ లైబ్రరీస్ ఒక 2 GB, యాప్ ఒక 2 GB, మళ్ళీ అప్లికేషన్ 2 GB ఉండదు, ఒక 3 GB ఉంటుంది. ఇంత ఇంత కావాలి కదా. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ ఇదంతా 50 MB. ఎంత? కంటైనర్కి 50 MB ఎక్కడ? 7 GB ఎక్కడ? 7 GB కన్వర్ట్ ఇంటూ ఎంబీస్ 7,000కి 70 MBకి 70 రూపీస్కి 7,000 రూపీస్కి డిఫరెన్స్ ఉంది. అగ్రీ నాట్? సో అంత లైట్ వెయిట్ అనమాట కంటైనర్స్. సో ద బ్యూటీ ఆఫ్ కంటైనర్స్ ఈస్ అండ్ ట్రస్ట్. ఓకే, మీకు చెప్పాలి అంటే ఒక విఎంని స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes, అరౌండ్ 5 minutes. You know what? How much time it will take containers to start? Not even a second. 0.2 సెకండ్ స్టార్ట్ అయిపోతుంది ఒకటి. అంటే మోరాలిస్ ఎంత? మీరు మీరు ఎంటర్ కొట్టినంత లోపల స్టార్ట్ అయిపోతుంది. ఏంటిది? కంటైనర్. ఎంటైర్ కంటైనర్ విల్ బి స్టార్టెడ్ విన్ 1 సెకండ్. మీకు రియల్ టైం కేసు చెప్పాను కదా, గుర్తుందా? నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ యూజెస్ దిస్ కంటైనరైజేషన్ టెక్నాలజీ. మనం ఎప్పుడైతే లోడ్ చేసి మనం ఏదైనా మూవీ ప్లే చేస్తామో అది ఏం చేస్తామంటే ఒక కంటైనర్ స్పిన్అప్ చేసేసి
దాని జస్ట్ మీరు ఇట్లా క్లిక్ చేయగానే స్టార్ట్ అయిపోతుంటుంది కదా. బ్యాక్ ఎండ్ లో కంటైనర్ మీరు ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో నెట్ మీరు లాగౌట్ అవుతారో కంటైనర్ ఆఫ్ అయిపోతుంది. మీరు ప్లే చేసేంతసేపు వరకే ఉంటుంది కంటైనర్. మీ ప్లే ఆగిపోయిందా, ఆఫ్ చేసి బయటకు వచ్చారా, కంటైనర్ డ్రాప్ అయిపోతుంది. అర్థమైందా? స్టార్ట్ ది కంటైనర్ వెన్ యూ ప్లే అండ్ స్టాప్ ది కంటైనర్. అర్థమైందా? సో అంత ఫాస్ట్ అన్నమాట కంటైనర్, అర్థం చేసుకోండి. అదే మనం ఒక వర్చువల్ మెషిన్ స్టార్ట్ చేయాలంటే అంత ఈజీయా? సో ఇట్ టేక్స్ టైం, ఇట్స్ హెవీ. అంటే చెప్పంగా ఒక బుల్లెట్ కి ఒక ఓలా బైక్ కున్న తేడా ఉంది. అర్థమైందా? దే ఆర్ వెరీ ఫాస్ట్. దే ఇవి కూడా వెళ్తాయి, బట్ ఏంటంటే హెవీ. ఇట్ టేక్స్ టైమ్ టు లోడ్. అర్థమైందా? సో గైజ్, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ డాకర్ కంటైనరైజేషన్ వర్చువలైజేషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ఇస్ వాట్? కర్నెల్ షేరింగ్. ఇక్కడేమో డెడికేటెడ్ కావాలి, ఇక్కడేమో షేర్డ్ మోడల్ ఉంటుంది అనమాట. అంతే. ఓకేనా? ఇప్పుడు మీకు డాకర్ మీరు మామూలుగా సింబల్ చూస్తే, డయాగ్రామ్ కానీ సింబల్ కానీ చూస్తే, ఒక్క నిమిషం, ఇది ఒకటి క్లియర్ అవ్వదు స్క్రీన్. ఇది మామూలుగా ఒక, దాని ఏమంటారు, షిప్ సింబల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇక్కడ ఒక తిమింగ్లం చేప లాగా ఉంటుంది అనమాట, రైట్? వీటి పైన అంటే ఇది డాకర్. ఓకేనా? ఇదేంటి, డాక్ అంటాం కదా. డాక్స్ అంటే ఒక దగ్గర అన్ని, డాక్ దగ్గర అన్ని ఒక దగ్గర. ఇప్పుడు షిప్ యార్డ్, డాక్ యార్డ్ అని తెలుసుకుంటారు కదా మీకు. పుష్ప మూవీలో కానీ ఏదైనా మూవీస్ చూస్తే కంటైనర్లు పెడతాం కదా, షిప్ యార్డ్ లో ఉంటాయి కదా. కృష్ణపట్నం పోర్ట్ చూసినా కానీ అన్ని పోర్ట్స్ లో కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిని డాక్ అంటాం. సో ఇట్స్ డాకర్ బేసిక్ గా. ఎందుకంటే ఈ డాక్ పైన ఆర్ ఈ డాకర్ పైన ఏముంటాయి మనకి, కంటైనర్స్ ఉంటాయి. సో ఇలా పెడతారు అంటే వన్ డాకర్ క్యాన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వాట్ కంటైనర్స్, కానీ కంట్రోల్ వన్ కంటైనర్. ఓకే. కానీ డాకర్, సో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేద్దాం. మనం వీళ్ళు అండర్స్టాండ్ డాకర్ ఆర్కిటెక్చర్ అసలు ఏంటి, అది ఎలా చేయాలి ఏంటి. బట్ బిఫోర్ వి గో, డాకర్ ఈజ్ అ వెండర్ ఆర్ ఇస్ అ టూల్ which helps us to create and manage what we can create, we can manage, we can drop, okay, we can download what containers. అర్థమైందా? ఎందుకంటే దే ఆర్ అల్ట్రా లైట్, అల్ట్రా లైట్ వెయిట్ అండ్ వాట్ అల్ట్రా ఫాస్ట్. చెప్పాను కదా, 1 సెకండ్ లో స్టార్ట్ అయిపోతుంది ఎంటర్ కంటైనర్. అసలు డాకర్ కంటైనర్ ఎందుకు వాడతాం, ఎక్కడ వాడతాము? సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను ఒక డెవలపర్ని, ఓకేనా? నా ల్యాప్టాప్లో, నాది మ్యాక్ ఓఎస్. ఏం ఓఎస్ నాది? మ్యాక్ బుక్. బట్ నేను ఒక యాప్ డెవలప్ చేశాను దీంట్లో. ఓకే, యాప్ డెవలప్ చేశాను. ఈ డెవలప్ చేసిన యాప్ హార్డ్వేర్ ఏంటి? మ్యాక్ పైన. నాకు కంటైనర్ కాన్సెప్ట్ లేకపోతే నేను మళ్ళీ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకుని దాంట్లో మ్యాక్ వేసి, అవునా కదా, అప్పుడే కదా రన్ అవుతుంది, అవునా కదా? సో ఇట్స్ అ ప్రాబ్లమ్. సో ఇట్ మైట్ వర్క్ ఇన్ మై ల్యాప్టాప్ బట్ ఇట్ మైట్ బ్రేక్ ఇన్ ప్రొడక్షన్, బికాస్ ఇన్ ప్రొడక్షన్ యూ మైట్ హ్యావ్ లైనక్స్. ఆర్ లెట్స్ ఎగ్జాంపుల్, నీ దగ్గర నువ్వు కూడా ఒక లైనక్స్ బాక్స్ మీద డెవలప్ చేసావు అనుకుంది ఒక అప్లికేషన్ని. ఓకేనా? బట్ నువ్వు చేసిన ఎన్వైర్న్మెంట్ ఏం ఎన్వైర్న్మెంట్? డెవ్ ఎన్వైర్న్మెంట్. కొన్ని ఆర్పిఎమ్స్ ఉండొచ్చు, కొన్ని ఆర్పిఎమ్స్ ఉండకపోవచ్చు, రైట్? ప్రొడక్షన్లో ఇంకొన్ని ఆర్పిఎమ్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, అవునా? సో ఇక్కడ రన్ అయిన అప్లికేషన్ నువ్వు ప్రొడక్షన్లో డిప్లాయ్ చేయగానే ఏమవుతుంది? క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే ఐడెంటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అర్థమైందా? నువ్వు చేసిన 1 వీక్ నుంచి 10 days చేసిన కష్టం అంతా పోయింది. సో హోల్ డాకర్ అసలు కంటైనర్స్కి, కంటైనరైజేషన్కి ఎందుకంత క్రేజ్ అంటే, నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్ఫ్రా, నువ్వు ఎక్కడన్నా డెవలప్ చేయి, ఏదైనా డెవలప్ చేయి, ఇవన్నీ నువ్వేం చేయొచ్చు అంటే ఒక కంటైనర్లో పెట్టచ్చు. అర్థమైందా? యు పుట్ యువర్ ఆల్ సపోర్టెడ్ బైండరీస్, సపోర్టెడ్ లైబ్రరీస్, సపోర్టెడ్ ప్యాకేజెస్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాట్ అప్లికేషన్ పెట్టి, లేదు ఈ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో మాంగో డీబీ కానీ మైసికల్ కానీ వాడేవనుకో, అది కూడా పెట్టి అన్ని కలిపి ఒక ప్యాకేజ్ చేసి కంటైనర్ చేసి, ఒక కంటైనర్ కింద తయారు చేసి, ఈ కంటైనర్ని నువ్వు మ్యాక్లో కావాలంటే మ్యాక్లో రన్ చేసుకోవచ్చు, విండోస్లో కావాలంటే విండోస్లో రన్ చేసుకోవచ్చు, లైనక్స్లో కావాలంటే లైనక్స్ రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే దిస్ విల్ గో యాజ్ అ కంటైనర్ అండ్ రన్ యాజ్ అ కంటైనర్.
దిస్ విల్ గో యాజ్ అ కంటైనర్. అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా పర్లేదు, సంబంధం లేదు. ఎందుకంటే దీస్ ఆర్ రన్నింగ్ ఇన్సైడ్ ద కంటైనర్. అర్థమైందా? దే ఆర్ రన్నింగ్ వాట్? ఇన్సైడ్ ఏ కంటైనర్. ఇది మీకు కొంచెం కొంచెం టైం పడుతుంది 1-2 క్లాసెస్ అర్థం అవడానికి. బట్ పాయింట్ ఏంటంటే కంటైనర్స్ ఎందుకు వాడతారు సార్, ఎందుకు బెనిఫిట్ అంటే కంటైనర్ లోపల ఏదైతే ఉంటుందో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఓఎస్ పైన, ఏ హార్డ్వేర్ పైన పనిచేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ నో మోర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెంట్ ఆర్ ఓఎస్ డిపెండెంట్. ఇట్ ఈస్ డిపెండ్ వాట్ ఆన్ కంటైనర్. కంటైనర్లో రాసావు, ప్యాకేజ్ చేసావు, మళ్ళీ తీసుకెళ్ళి మన కంటైనర్ మీద రన్ చేస్తావు. సో ఇట్ విల్ వర్క్. అర్థమైందా? సో దట్ ఈస్ వై కంటైనరైజేషన్ ఈజ్ వెరీ హిట్. ఎందుకంటే టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్కి చాలా ఈజీ ఉంటుంది. I can develop and I can fastly deploy with the help of what? Containers, and I can easily scrap just like that. వద్దనుకున్నప్పుడు. Got it? So this is what containerization is all about. Okay. సో ఇలాంటి కంటైనరైజేషన్ మీకు దీని అసలు ఈ డాకర్ ఆర్కిటెక్చర్ ఏంటి అసలు? ఆన్సిబుల్ గుర్తుందా? మనం ఆన్సిబుల్ ఆర్కిటెక్చర్ చదువుకున్నాం. ఏంటి? కంట్రోల్ నోడ్, మేనేజ్ నోడ్స్, ఇన్వెంటరీ ఫైల్ ఏంటి ఏంటి, మన కీ ఫైల్ అని సేమ్ అలానే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. ఓకేనా? ఏం డిఫరెన్స్ ఉండదు. మీకు కరెక్ట్ చెప్పాలి అంటే ఈ డెవాప్స్ టూల్స్ ఎట్లా అంటే అన్ని ఆర్కిటెక్చర్ సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు మీకు గుర్తుందా? గిట్ హబ్ గుర్తుందా? గిట్ వేరు, గిట్ హబ్ వేరు. గిట్కి గిట్ హబ్కి డిఫరెన్స్ ఏంటి? గిట్ ఇస్ లోకల్, GitHub is a షేర్డ్ cloud solution. ఎన్వైరన్మెంట్, క్లౌడ్ సొల్యూషన్ అనొచ్చు. అవునా కదా? మనం ఇక్కడి నుంచి పుష్ చేయొచ్చు, పుల్ చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, డాకర్ కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే సేమ్ వే మీ ఏం వర్క్ అవుతుంది, దానికన్నా ముందు రూల్ పేరు ఏంటి? వేగ్రెంట్. వేగ్రెంట్ ఏంటి? విత్ వేగ్రెంట్ ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ వాట్? డౌన్లోడింగ్ ఏ VMware. ఐ కెన్ స్పిన్ అప్ కదా. వేగ్రెంట్ ద్వారా మనం మాన్యువల్గా వర్చువల్ మెషిన్ ఇన్స్టలేషన్ చేస్తే ఈజీయా, లేకపోతే వేగ్రెంట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఈజీయా? వేగ్రెంట్ ద్వారా. Right. కాకపోతే ఏంటి, వేగ్రెంట్ ద్వారా వేరే ఎవడో క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్ని వాడు స్టైల్లో వాడు నచ్చింది వాడు ఎట్లా పెడితే అది మనం చేసుకుంటున్నాము, నచ్చకపోతే మనం చేసుకుంటున్నాం. ఈ డాకర్ కూడా అంతే. డాకర్ కంటైనర్స్ ని నువ్వు కావాలంటే నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా దర్ ఆర్ థౌజండ్స్ అండ్ lakhs of Docker images available in the internet. You can download it and you can install it. అర్థమైందా? సో ఈ టర్మినల్స్ అన్ని క్లోజ్గా ఉంటాయి. అర్థమైందా? సో లెట్స్ అండర్స్టాండ్ ది ఆర్కిటెక్చర్ నౌ. ఓకే, సో లెట్ మీ ఓపెన్ అప్ దిస్ ఆర్కిటెక్చర్. క్లోజ్ చేస్తే పంపదీసి. రైట్, యా ఉందిలేమ్మా. ఓకే, సో గైస్ కనిపిస్తుందా మీ స్క్రీన్ పైన? Yes, sir. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే you need to understand is Docker, you need to understand it's a client server architecture. What it is called as? It's a client server architecture. అంటే ఏంటో ఒక సైడ్ క్లయింట్ ఉంటుంది, ఇంకో సైడ్ సర్వర్ ఉంటుంది. మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనొచ్చు. లేదా ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? 2-tier ఆర్కిటెక్చర్. 2-tier ఆర్కిటెక్చర్. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్లో మీకు ఫస్ట్ ఐల్ టాక్ అబౌట్ వాట్? Docker host. Docker host కంట్రోల్ నోడ్ లాగా. ఓకేనా? ఇట్స్ కాల్డ్ వాట్? Docker host. So what is this Docker host? Docker host is a main server where Docker is installed. Okay, where Docker is installed and Docker engine will work. Okay, Docker engine will work. So ఈ Docker engine ని మనము లైనెక్స్లో మీకు ఏం చెప్పాను? ఎనీథింగ్ యూ ఇన్స్టాల్ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ వాట్? డీమన్స్. సో ఇక్కడ మనకి డాకర్ డి అనే మీరు ఎప్పుడైతే డాకర్ మీరు ఇన్స్టాల్ చేస్తారో ఒక డాకర్ డి అనే ఒక డీమన్ రన్ అవుతుంటుంది ఈ నోడ్లో. అర్థమైందా? మన యాన్సిబుల్ డి ఎట్లా స్టార్ట్ అయింది, యాన్సిబుల్ సర్వీస్ ఎట్లా స్టార్ట్ అయింది, అలానే డాకర్ డి అని స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? డాకర్ హోస్ట్. సో డాకర్ హోస్ట్లో ఏముంటుంది అంటే డాకర్ ఇంజిన్ ఉంటుంది. ఈ డాకర్ ఇంజిన్ని మనం డీమన్ రూపంలో ఉంటుంది. ఆ డీమన్ ఏమంటాం మనం? డాకర్ డి అంటాం. ఓకే, సో హియర్ డాకర్ సాఫ్ట్వేర్ ఆర్ డాకర్ బైనరీస్ ఆర్ ఇన్స్టాల్డ్. డాకర్
బైనరీస్ ఆర్ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఈ కంట్రోల్ నోడ్లో మీరు ఫస్ట్ డాకర్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఓకే, డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్లో యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ డాకర్ డీమన్. వాట్ యూ హ్యావ్ టు స్టార్ట్? డాకర్ డీ మన స్టార్ట్ అనాలి. సిస్టమ్ సిటిఎల్ డాకర్ స్టార్ట్ అని కొట్టాలి. స్టార్ట్ కొట్టాలి, ఎనేబుల్ కూడా చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు సిస్టమ్ సిటిఎల్, సో యూ హ్యావ్ టు స్టార్ట్ ది డాకర్. మరి డీమన్ కదా, స్టార్ట్ చేయాలి కదా, యాజ్ వెల్ యాజ్ వాట్, ఎనేబుల్ చేయాలి. స్టార్ట్ సిస్టమ్ సిటిఎల్, స్టార్ట్ డి డాకర్, జస్ట్ డాకర్ అంతే. ఓకే, ఓకే, డాకర్ ఎనేబుల్ డాకర్ అనాలి అంతే, రెండు. సో it will start the daemon as well as I'll enable the daemon. Okay, clear? So once you start it, so docker host start అయిపోతుంది. సో ఈ డాకర్ హోస్ట్ పైన 2 more components ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ డాకర్ హోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? సో వాట్ డూ యూ హ్యావ్? ఫస్ట్ ఏంటి? బైనరీస్ ఉంటాయి. బైనరీస్ తర్వాత డాకర్ డి. ఈ డాకర్ డీనే మనం డాకర్ ఇంజిన్ కూడా అంటాం. వాట్ యూ కాల్డ్ యాజ్? ఈ డాకర్ డీమన్నే మనం డాకర్ ఇంజిన్ కూడా అంటాం అనమాట. ఓకేనా? అండ్ దెన్ వీ స్టార్ట్ ది డాకర్ డి అండ్ ఎనేబుల్ ఇట్. అయిపోయింది, సరే, ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. సో వాట్ ఆర్ ద అదర్ కాంపోనెంట్స్ యూ హ్యావ్? సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, మేజర్ కాంపోనెంట్స్ ఈ డాకర్ ఇంజిన్లో. ఒకటి కంటైనర్స్, ఇంకోటి ఇమేజెస్. ఐ రిపీట్, దీంట్లో ఏముంటాయి అంటే ఈ డాకర్ హోస్ట్లో ఒకటి కంటైనర్స్ ఉంటుంది, 2 ఇమేజెస్ ఉంటాయి. డాకర్ ఇమేజెస్, డాకర్ కంటైనర్స్ డాకర్ హోస్ట్లో. ఇమేజెస్ అంటే ఏంటి? లైక్ ఏ సాఫ్ట్వేర్. ఓకే, ఒక ఇమేజ్. ఓకేనా? మనం దీన్ని ఏమంటారు, వేగ్రెంట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఇనిట్ అని చెప్పి ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది కదా మనకి. ఎస్ ఆర్ నో? సేమ్ ఇది అంతే. గాట్ ఇట్? సో ఇమేజెస్ అంటే లైక్ సాఫ్ట్వేర్ ఫైల్, ఒక ఫైల్ కింద మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది బైనరీ ఫైల్, మనకి తెలీదు. ఓకే, ఈ డాకర్ ఇమేజ్ని చూడాలి, డాకర్ ఇమేజ్ లోపల ఏముందో చూడాలి, దాన్ని స్టార్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు లోడ్ దిస్ డాకర్ ఫైల్ ఇంటూ వాట్? కంటైనర్. కంటైనర్లో పెట్టి లోడ్ చేస్తే ఆ ఇమేజ్ లోపల ఏమున్నాయో మనకు తెలుస్తుంది అనమాట. అర్థమైందా? సో నువ్వు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని సరిపోదు. ఆ ఇమేజ్ని ఏమున్నాయి, ఆ ఇమేజ్ లోపల చూడాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు లోడ్ ఇట్ ఇంటూ వాట్? కంటైనర్. ఈజ్ అ క్లియర్? సో డాకర్ ఇంజన్, సో డాకర్ హోస్ట్ హ్యాస్ హౌ మెనీ కాంపోనెంట్స్? సాఫ్ట్వేర్ ఉంటుంది, బైనరీస్ ఉంటుంది, డాకర్ బైనరీస్ ఉంటుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ డాకర్ డీమన్ ఉంటుంది. థర్డ్ వన్ డాకర్ కంటైనర్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ డాకర్ ఇమేజెస్ ఉంటాయి. 4 కాంపోనెంట్స్, అవునా? డాకర్ హోస్ట్లో సాఫ్ట్వేర్ చేయాలి ఫస్ట్, దానికి సంబంధించిన డాకర్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి, అంటే డీమన్ స్టార్ట్ చేయాలి, ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత వీ హ్యావ్ వాట్? సంథింగ్ కాల్డ్ వాట్? డాకర్ కంటైనర్స్ అండ్ వాట్? డాకర్ ఇమేజెస్. ఈ 4 కాంపోనెంట్స్ మటుకు మన డాకర్ హోస్ట్లో ఉంటాయి. క్లియర్? ఈ 4 కాంపోనెంట్స్ మటుకు మనకి డాకర్ హోస్ట్లో ఉంటాయి. డన్? ఏంటి అవి? సాఫ్ట్వేర్, బైనరీస్, డీమన్ అంటే ఫైల్ ఒకటి, ప్రాసెస్ ఒకటి, కంటైనర్ ఒకటి, ఇమేజెస్ ఒకటి, 4 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి, అంతేనా? డాకర్ హోస్ట్లో. నౌ వీ కంప్లీట్ విత్ దీన్నే మనం డాకర్ సర్వర్ కూడా అంటాం. ఏమంటాం మనం? సర్వర్ అన్న, యూ కాల్ ఇట్ విత్ ఎనీ టెర్మినాలజీ. డాకర్ హోస్ట్ అనొచ్చు, డాకర్ ఇంజిన్ అనొచ్చు, డాకర్ సర్వర్ అనొచ్చు, జస్ట్ డాకర్ మెషిన్ అనొచ్చు, ఏదైనా అదే. నౌ విల్ మూవ్ ఆన్ టు వాట్? డాకర్ క్లయింట్. ఓకే, డాకర్ క్లయింట్. ఎరేజ్ చేస్తున్నాను స్క్రీన్ని. ఓకే, డయాగ్రామ్స్ ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, సో నౌ కమ్ టు వాట్? డాకర్ క్లయింట్. సో వాట్ ఈస్ దిస్ క్లయింట్? ఈ క్లయింట్లో ఏముంటాయి చూద్దాం. సో క్లయింట్ అంటే బేసికల్గా ఇట్స్ అనదర్ కంప్యూటర్. ఇట్ కుడ్ బి ఎనీ కంప్యూటర్. మీ ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో మెషిన్ అవ్వచ్చు, ఇంకో సర్వర్ కూడా అవ్వచ్చు.
ఏ మెషిన్లో అయితే డాకర్ కమాండ్ లైన్, సో ఆన్ ఏ డాకర్, సో డాకర్ క్లయింట్. సో వాట్ ఇస్ దిస్ డాకర్ క్లయింట్ ఈస్, ఏ మెషిన్లో అయితే, ఇట్ కుడ్ బి ఏ డెస్క్టాప్, ఇట్ కుడ్ బి ఏ ల్యాప్టాప్, ఇట్ కుడ్ బి అనదర్ సర్వర్, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఈ మెషిన్స్లో డాకర్ క్లయింట్ రెండు రకాలుగా అవైలబుల్ ఉండొచ్చు. ఒకటి కమాండ్ లైన్. ఓకేనా? ఒకటి కమాండ్ లైన్ కనిపిస్తుందా మీకు? ఫస్ట్ ఆప్షన్ కమాండ్ లైన్ టూల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డాకర్ డెస్క్టాప్ అని ఉంటుంది గ్రాఫికల్గా. ఓకేనా? కమాండ్ లైన్ ఈజ్ దేర్ అండ్ డాకర్ డెస్క్టాప్ అని ఉంటుంది అనమాట. డాకర్ డెస్క్టాప్. సో ఆన్ అ క్లయింట్ మెషిన్ యూ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. ఒకటి కమాండ్ లైన్, ఒకటి సిఎల్ఐ ఉండొచ్చు, నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇంకోటి GUI నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఈ GUI నుంచి యాక్సెస్ చేసే దాన్ని డాకర్ డెస్క్టాప్ అంటారు. అదే మనకి కమాండ్ లైన్ అయితే సిఎల్ఐ కమాండ్, డాకర్ కమాండ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో, సో బేసికల్గా ఏం చేస్తాము మనము క్లయింట్ నుంచి అంటే, ఎదర్ త్రూ కమాండ్ లైన్ ఆర్ త్రూ డాకర్ డెస్క్టాప్. సో కమాండ్ లైన్ చూద్దాం. ఎక్కువ శాతం మనం ఏం వాడతాం అంటే కమాండ్ లైన్ వాడతాం. సో బేసికలీ ఎప్పుడైతే నువ్వు డాకర్, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ రన్. ఏంటి? డాకర్ రన్. నువ్వు ఈ కమాండ్ డాకర్ స్పేస్ రన్ అని కమాండ్ కొట్టినప్పుడు దట్ రిక్వెస్ట్ విల్ గో టు హూమ్? డాకర్ ఇంజిన్కి వెళ్ళిపోతుంది. ఈ డాకర్ ఇంజిన్ ఏం చేస్తుంది? ఓకే, నువ్వు ఏం రన్ చేయాలనుకుంటున్నావు, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ రన్ అంటే, నాకు ఏదైనా కావాలి, ఒక ఉబంటు తీసుకుంటారా. ఉబంటు జస్ట్ ఒక విఎం లాగానే కదా, కంటైనర్ జస్ట్ లైక్ అనదర్ విఎం. బాగా గుర్తుపెట్టుకోండి, కంటైనర్స్ ఆర్ జస్ట్ లైక్ వాట్, విఎమ్స్. కాకపోతే దాంట్లో ఓఎస్ ఉంటుంది, అంతే తేడా. మీకు అదే చెప్పాను, లైటర్ వెయిట్ చెప్పాను కదా, జస్ట్ లైక్ వర్చువల్ మెషిన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఓఎస్. ఓకే, సో ఇలాంటి ఉబంటు కర్నల్, ఓకేనా, లేదా ఉబంటు ఉన్నది, లేదా మాంగో ఉంది, లేదా నోడ్ జేఎస్ ఉన్న ఒక డాకర్ నాకు ఇమేజ్ కావాలి అని కొడితే అదేం చేస్తుంది, ఇది ఫస్ట్ లోకల్గా చెక్ చేసుకుంటుంది. ఎక్కడ చెక్ చేసుకుంటుంది? వీడు అడుగుతున్న ఇమేజ్ మన దగ్గర ఉందా లేదా, లోకల్గా ఇంజిన్లో ఉంటే ఆ ఇమేజ్ని, ఇదిగోండి చూడండి, ఆ ఇమేజ్ని తీసుకుని వెళ్ళి కంటైనర్లో లోడ్ చేస్తుంది. ఓకేనా? కంటైనర్ లోడ్ చేస్తుంది, కంటైనర్ అప్ చేస్తుంది, నువ్వు కనెక్ట్ అయిపోతుంది దానికి డైరెక్ట్గా. అర్థమైందా? డాకర్ రన్ కొట్టినప్పుడు ఇట్ విల్ గో టు కనెక్ట్ డాకర్ హోస్ట్, ఇట్ విల్ చెక్ ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లోకల్ ఇంజిన్. ఉంటే ఆ ఇమేజ్ని తీసుకొచ్చి కంటైనర్లో పెట్టి స్టార్ట్ చేస్తుంది, కనెక్ట్ అయిపోతావు. వాట్ ఇఫ్ దట్ ఇమేజ్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్ లోకల్గా? అప్పుడేం చేస్తంటే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి ఆర్కిటెక్చర్లో, ఫస్ట్ మనం ఇది నేర్చుకున్నాము, ఇప్పుడు సెకండ్ ఏం డిస్కస్ చేసుకుంటున్నాము, క్లయింట్ ఇది హబ్, గిట్ హబ్ లాగా. గిట్ హబ్ ఎట్లా, అట్లా ఇది హబ్, దీన్ని డాకర్ హబ్ అంటాం. సో డాకర్ హబ్లో ఏమవుతుందంటే, ఈ పబ్లిక్ ఇమేజెస్, ప్రైవేట్ ఇమేజెస్ ఇవన్నీ డాకర్ హబ్లో ఉంటాయి. సో నీకు కావాల్సిన, లేకపోతే మనం అడుగుతున్న ఇమేజ్ ఉంటే అది అక్కడికి వెళ్ళి, ఓకే, దాన్ని పుల్ చేసుకుని దానికి మళ్ళీ కంటైనర్కి లోడ్ చేసేస్తుంది, కంటైనర్ స్టార్ట్ చేస్తుంది, నువ్వు కనెక్ట్ అయిపోతావు, నీకు ప్రాంప్ట్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో సేమ్ అందుకే అయిపోయింది కదా మీకు, అన్ని ఆర్కిటెక్చర్స్ ఒకేలా ఉండదు చూడటానికి. ఓకే, సో ఇది రన్. లేకపోతే పుల్ చేసుకోవచ్చు. లేదు, నువ్వే ఒక కంటైనర్ తయారు చేసావు, యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ కంటైనర్. ఓకే, ఈ మర్న్ స్టాక్, మీన్ స్టాక్ అంటే గుర్తుందా? మాంగో డిబి, ఇంజిన్ జేఎస్, ఏంటి, రియాక్ట్ జేఎస్, ఏంటంటే నోట్ జేఎస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇవన్నీ తోటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ కోసం మర్న్ స్టాక్, మీన్ స్టాక్ అని ఉంటాయి అనమాట. డెవలపర్స్ వాడతారు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాడతారు అనమాట. ఇలాంటి ఒక నేను అంటే మర్న్ అప్లికేషన్ ఒక నేను స్టార్ట్ చేయాలి అంటే, వెనకాల బ్యాక్ ఎండ్లో డేటాబేస్ మాంగో డిబి ఉండాలి. మాంగో డిబి క్రియేట్ చేశాను. ఓకేనా? అంటే ఒక కంటైనర్ తీసుకున్నాను, ఒక కంటైనర్లో మాంగో ఇన్స్టాల్ చేశాను. వినండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది బ్యాక్ ఎండ్ డేటాబేస్. బ్యాక్ ఎండ్ దానికి రియాక్ట్ ప్లస్ ఏంటి, ఇది నోట్ జేఎస్, కానీ అది బ్యాక్ ఎండ్ ఏదైనా సరే, ఆ రెండు పెట్టాను. నెక్స్ట్
ఇది ఇది ఎర్న్ అంటారు, ఇది అంటారు మరి దీన్ని గుర్తులేదు, నాకు వర్డ్ గుర్తురాట్లేదు. సో ఈ మొత్తం 4 అప్లికేషన్స్ నేను ఒక కంటైనర్లో పెట్టా. ఈ కంటైనర్ నా ల్యాప్టాప్లో విండోస్ మీద క్రియేట్ చేశా. ఓకే, నౌ ఐ వాంట్ దిస్ అప్లికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. ఈ అప్లికేషన్ ఏదైతే నేను క్రియేట్ చేశానో నోట్ జేఎస్ అప్లికేషన్, ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళి ఒక లైనక్స్ సర్వర్ మీద పుష్ చేయాలనుకుంటున్నాను. పుష్ చేయొచ్చు, బట్ నేను పుష్ చేయాలనుకున్న దాన్ని నేను ఏం చేయాలంటే ఈ కంటైనర్ ఎలా క్రియేట్ చేశాననే దాన్ని ఒక డాకర్ ఫైల్. సో డాకర్లో మేజర్గా ఉన్నాయి 3 కాన్సెప్ట్స్. ద కోర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ డాకర్ 3. ఒకటి డాకర్ ఫైల్, ఏంటి డాకర్ ఫైల్, ఇంకోటి కంటైనర్స్, ఇంకోటి ఇమేజెస్. ఈ 3 తప్ప మనకు మొత్తం స్టోరీ ఇంతకుమించి దాటి వెళ్ళదు. ఐదర్ ఏదైనా కంటైనర్ గురించి మాట్లాడాల్సిందే, పుష్ పుల్లు తీసిన ఏదైనా కంటైనర్కి రావాల్సిందే. ఏం లేదు, ఇమేజ్ అంటే పడుకున్న బాడీ, కంటైనర్ అంటే లేస్ రన్ అవుతున్న బాడీ, అంతే. ఓకే, ఇమేజ్ ఈజ్ లైక్ ఎ డెడ్ బాడీ, అంటే నాట్ లైవ్. దీంట్లో ఏముందో చూడాలి అంటే ఐ హావ్ టు లోడ్ ఇన్ టు వాట్ కంటైనర్. సో ఇలాంటి కంటైనర్ నువ్వు క్రియేట్ చేయాలి అనుకుంటే ఏం క్రియేట్ చేస్తాం మనం, డాకర్ ఫైల్ రాస్తాం అనమాట. సో ఇప్పుడు నువ్వు ఈ మర్న్ స్టాక్ ఏదైతే ఉందో ఈ మర్న్ స్టాక్ ని నువ్వు కంటైనర్ లో క్రియేట్ చేసావు, అప్లికేషన్ బాగా రన్ అవుతుంది. దీన్ని ప్యాకేజ్ చేసావు, కంటైనర్ క్రియేట్ చేసావు. దీన్ని నువ్వు ఎవరికి షిప్ చేస్తే, ఎవరికి ఇస్తే వాళ్ళు డాకర్ కంటైనర్ మీరు రన్ చేసిన అనుకో, సేమ్ యాజ్ ఇది వర్క్ అవుతుంది. నీ ల్యాప్టాప్ ఎలా వర్క్ అయిందో సేమ్ ఆ ల్యాప్టాప్ కూడా అదే వర్క్ అవుతుంది. నీది విండోస్ మ్యాక్, బట్ స్టిల్ ఇట్ వర్క్స్ బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ వాట్ కంటైనర్. అర్థమైందా? సో అది అండర్లైన్ వాయిస్ సంబంధం లేదు దానికి. గాట్ ఇట్? సో ఈ ఈ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్కడ రాస్తాము అంటే, ఎక్కడ రాస్తాం మనం, డాకర్ ఫైల్లో రాస్తాం. సో డాకర్ ఫైల్లో రాసి దాన్ని మనం పుష్ చేస్తాం. సో ఐ కెన్ పుష్ ఇట్ టు పబ్లిక్ రిపాజిటరీ, ఐ కెన్ పుల్ ఇట్ ఫ్రమ్ వాట్ పబ్లిక్ రిపాజిటరీ. ఐ కెన్ ఆర్గనైజేషన్ మెయింటైన్ దేర్ ఓన్ ప్రైవేట్ రిపాజిటరీస్, యూ కెన్ ఆల్సో హ్యావ్ పబ్లిక్ రిపాజిటరీ. గుర్తుందా మీకు? జస్ట్ లైక్ గిట్ హబ్. ఓకేనా? జేఫ్రాగ్ గుర్తుందా? మ్యావ్ ఇన్ ద జేఫ్రాగ్ అప్పుడు గుర్తుపెట్టు. బట్ కాన్సెప్ట్ ఇస్ సేమ్. చాలా టూల్స్ ఉంటాయి కదా, డెవలప్స్ ఉంటాయి, అంతే మరి. ఇస్ అ క్లియర్? బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఇస్ సేమ్. ఓకే, సో డాకర్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్, క్రియేటింగ్ ది కంటైనర్స్ అండ్ మేనేజింగ్ ది కంటైనర్స్. ఓకేనా? కంటైనర్ని క్రియేట్ చేయాలి, రన్ చేయాలి, పుష్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. యూ కెన్ రన్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ అ container. And the beauty of container is they are very lightweight and you can start less than a second. So అర్థమైన 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. డాకర్ హోస్ట్ is the main engine. Client is where you have 2 types of applications. Command line application ఉండొచ్చు, గ్రాఫికల్ అప్లికేషన్ ఉంది మనకి. ఓకేనా? అండ్ ద థర్డ్ వన్ is the repository where hundreds and thousands of what images are used. Okay, images are used to run in the content. So download the images, whatever the images you want, and you can work on it. Clear? అర్థమైందా? సో ఇప్పుడు now that we understood the architecture, let's start working on what docker host build చేద్దాం ఇవాళ. సో ఐఎమ్ నాట్ యూజింగ్ మై వాట్ లైనక్స్ ఆన్ ప్రిమైస్, నేను VM వాడట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై క్లౌడ్ అకౌంట్. ఓకే, సో నేను కూడా మీరు క్లౌడ్ అకౌంట్ వాడమని చెప్తా. So this is my Docker server. But let me spin up a new instance. Docker 2 or Docker ఏమంటాను నేను, Docker host 2. ఓకే, Docker host క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, అమెజాన్ లైనక్స్ ఫ్రీ టియర్. ఓకే, ఏది ఉంటే అది డిఫాల్ట్ తీసేసుకుంటున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ వాట్. ఓకే, అండర్స్టాండ్ దిస్ వన్. ఈ లైనక్స్ కి మనం కనెక్ట్ అవ్వాలంటే కీ పేరు కావాలి మనకి. మీకు గుర్తుందా, మన RSA DSA కీస్ మన ఆన్సిబుల్ నేర్చుకున్నాం, రైట్? సో క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ పేర్, RSA కీస్ పెట్టుకోండి. ఓకే, బై డిఫాల్ట్ గా. అండ్ క్లిక్ ఆన్ వాట్, పుట్టి కావాలంటే PPK వాడతాము. సో క్లిక్ ఆన్ అండ్ క్లిక్ వాట్, క్రియేట్. దీనికి పేరు ఇవ్వాలి. ఓకే, సో ఐ విల్ సే డాకర్ హైఫెన్ హోస్ట్ 2. సేమ్ అదే ఇచ్చాను నేను.
ఓకే, ఈజీగా ఉంటుందని. క్రియేట్ ఏ కీ పేర్, డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ చూడండి. గాట్ ఇట్. సో దిస్ ఇస్ డౌన్లోడెడ్. ఇది ఎలా వాడాలి అనేది నేను చెప్తా, ఓకేనా. ఈజియెస్ట్ వే ఈజ్ మొబైల్ ఎక్స్టెమ్. ఓకే, సరే, ఇది కీ పేర్ రెడీ అయిపోయింది. ఇవన్నీ సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ యాజ్ గా ఉన్నాయి. అండ్ దెన్ సింప్లీ వాట్, లాంచ్ ఇన్స్టెన్స్. పెమ్ ఫైల్ అంటే మళ్ళీ వేరా సార్? పెమ్ పెమ్ ఫైల్ పెమ్ అంటే మళ్ళీ పెమ్ అది వేరు ఉంటుంది. మళ్ళీ పుట్టి జెన్ వాడాలి, ఇదంతా కన్వర్ట్ చేయాలి. ఎందుకు అదంతా అవసరం లేదు మనకి. ఓకే, సో మై ఇన్స్టెన్స్ is launched. Go to the instances. Okay, so it's running. Okay, so this is my details. Instance రెడీ అయిపోయిందా? ఇప్పుడు దీన్ని నేను యాక్సెస్ చేయాలి. 2 ways I can access. Directly I can click what, connect through connect ఏంటి, డైరెక్ట్ గా కనెక్ట్ అని కొడితే పబ్లిక్ ఐపీ వాడి బ్రౌజర్ బేస్డ్ కన్సోల్ వచ్చేస్తుంది మనకి, ఈజియెస్ట్ వే. కానీ ఇట్లా కాకుండా నేను నా ఏమంటారు మొబైల్ ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేయాలి అంటే, సో లెట్స్ గో విత్ న్యూ కనెక్షన్ హియర్. సో న్యూ కనెక్షన్ క్లిక్ చేసినప్పుడు సెషన్ SSH క్లిక్ చేసినప్పుడు అడ్వాన్స్లోకి వెళ్ళి యూజ్ మై ప్రైవేట్ కీ అని ఇక్కడ ఫైల్ సింబల్ చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫైల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫైల్ సింబల్ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా డాకర్ హోస్ట్ 2 ఉందా, అది ఓపెన్ చేయండి. అది లోడ్ అవుతుంది ఇక్కడ. అంటే నా కీ ఇక్కడ ఉంది, అంటే నా పాస్వర్డ్ దీంట్లో పెట్టాను అని అర్థం. ఓకేనా. ఇప్పుడు మీ హోస్ట్ నేమ్ ఇవ్వాలి. హోస్ట్ నేమ్ ఏది ఇస్తారు, మీ పబ్లిక్ ఐపీ ఇవ్వాలి. సో గో టు యువర్ EC2 ఇన్స్టెన్స్ అండ్ కాపీ యువర్ వాట్ ఐపీ అడ్రస్. Go to your this one, paste it here. Okay, give the EC2 instance name. So EC2 hyphen user is a standard username. Okay, ante click OK anandi. Okay, accept it. You are connected to what, your Docker host 2. ante, clear. So మీరు చూస్తే this is the machine which I just started. అవునా, 1 minute. సో రూట్ కి కనెక్ట్ అవ్వండి. sudo రోజు ఆఫీస్లో కొట్టి అలవాటు అయ్యి మిస్టేక్ అయింది. ఓకే, సో sudo -i కొడితే కనెక్టెడ్ టు రూట్. నౌ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ వాట్, మాస్టర్ నోడ్. ఓకే, దీని హోస్ట్ నేమ్ మారుద్దాము. అసలు హోస్ట్ నేమ్ ఇది ఏదో ఇచ్చింది, ట్రై చేద్దాం. మనం మారుతాం కదా, ఎలా చేస్తలేదు చూద్దాము. ఓకే, మారింది. ఓకేనా, ఇస్తే తీసుకుంది, దట్స్ ఫైన్. మారినైతే మారింది. ఓకే, ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయితే నాకు ఆ పేరు వచ్చేస్తుంది. ఏమని, డాకర్. లేదు దీనికే మళ్ళీ నేను ఒకసారి లాగిన్ అయితే రావట్లేదు. బయట నుంచి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాల్సిందే. ఓకే, ఎందుకంటే అది నేను పెట్టలేదు కాబట్టి. సరే, మీకు అర్థమైందా. హోస్ట్ నేమ్ అని కొడితే మారిపోయింది. సో దిస్ విల్ బి మై హోస్ట్ నేమ్. ఇఫ్ ఐ లాగౌట్ అండ్ లాగిన్ ఇట్ విల్ కనెక్ట్. సరే, ఫస్ట్ స్టెప్, డూ ఐ హ్యావ్ డాకర్ ఇన్స్టాల్డ్? సో డాకర్ ఇన్స్టాల్ అయ్యి లేదు. ఓకే, సో యూ హ్యావ్ టు జస్ట్ సే వాట్, m install docker, hit enter. చూపిస్తుంది డిఓసి అని కూడా ట్యాప్ కొడితే అది వస్తా రాదా అని తెలిసిపోతుంది. బట్ అట్లా కన్నా ఇట్లా కరెక్ట్ యాక్షన్ చెప్పడం మనం. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, డాకర్ ఇన్స్టాల్ చేయడానికి యూ హ్యావ్ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్, చాలా డిపెండెన్సీస్ కావాలి. ఓకే, కంటైనర్, ఓకే, SELinux కావాలి, కంటైనర్ డి అనేది ఒకటి కావాలి, ఐపీ టేబుల్స్ అంటే ఇవి ఐపీ టేబుల్స్ అంటే ఫైర్ వాల్ ఇవి ఐపీ టేబుల్స్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కావాలి డిపెండెన్సీస్. ఓకే, సో ఇట్ ఈస్ టెల్లింగ్ షల్ ఐ గో హెడ్, ఎస్, అండ్ ఇన్స్టాల్ ది డాకర్.
చేయాలి, మన ల్యాప్టాప్లో చేస్తాంగా. అప్పుడు డాకర్ ఆర్కిటెక్చర్ వేరు. అది సర్వర్ టు మేనేజ్ నోడ్స్, ఇది క్లయింట్ టు సర్వర్. ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, అది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కాదు. అది దట్ ఈస్ నాట్ సర్వర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. అది వేరు. అంటే అది క్లయింట్ సర్వర్ అనలేము, అది సర్వర్ టు క్లయింట్ అనొచ్చు. లేకపోతే ఆ, ఆ, ఇది క్లయింట్. నువ్వు 10 మంది ఉంటే 10 మంది చోట డాకర్లు వేసుకోవాలి, డాకర్ క్లయింట్ వేసుకోవాలి, అప్పుడు నువ్వు సర్వర్ కనెక్ట్ అవుతావు. అట్లా అర్థందా? సో నౌ యూ టైప్ ద సేమ్ కమాండ్, డాకర్ is installed, or you can say which docker అని కొట్టినా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఐ కన్ఫర్మ్ దట్ డాకర్ ఈజ్ ఇన్స్టాల్డ్. క్లియర్? సో docker hyphen version, ఓకే, 25.0. వస్తుంది, 25 వర్షన్ వస్తుంది డాకర్. దిస్ ఈస్ ద డాకర్ వర్షన్, వి ఇన్స్టాల్డ్ ఇట్. క్లియర్? సో ఇప్పుడు డాకర్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మనం సెకండ్ సిస్టమ్, మీకు డయాగ్రామ్ చూసుకోండి అమ్మా, గుర్తుందా? ఆర్కిటెక్చర్ మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? బైనరీస్ ఇన్స్టాల్ చేసాము. సెకండ్ స్టెప్ ఏంటి? డాకర్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి, అవునా కదా? సో యూ హావ్ టు సే సిస్టమ్ సిటిఎల్, సారీ, స్టార్ట్ డాకర్. CTLs. ఓకే, స్టార్ట్ డాకర్ అంటే స్టార్ట్ అయింది. దెన్ వాట్? చెక్ ది స్టేటస్. ఓకే, చూసుకోండి, డాకర్ ఇస్ వాట్? సక్సెస్. స్టార్ట్ అయిందా లేదా? సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ దిస్ PID మెయిన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కిల్ చేస్తే పోతుంది, అండ్ 30 MB మెమరీ ఇస్ కన్జ్యూమింగ్. ఓకే, అర్థమైందా కదా? సో బ్యాక్ ఎండ్ లో ఇది అనమాట. గట్ ఇట్? సో డాకర్ ఇంజిన్ ఇస్ స్టార్టెడ్ నౌ. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎనేబుల్ చేయాలి. సో ఇక్కడ ఏముంది? బై డిఫాల్ట్ గా డిజేబుల్ ఉంది. సో సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డాకర్. ఎనేబుల్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకోండి, వచ్చింది ఎనేబుల్డ్కి. ఓకే, సో డాకర్ ఈజ్ ఎనేబుల్డ్. సో థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది మనకి. ఓకే, ఏంటి? స్టార్ట్ చేసాము, అండ్ దెన్ వాట్? ఎనేబుల్ కూడా చేసాము. ఓకే, వాట్ నెక్స్ట్? సో స్టార్ట్ చేసాం కాబట్టి మీరు ఒక ట్రయల్ రన్ కోసం ఒక కమాండ్ పెట్టాను నేను. డాకర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత హెలో వరల్డ్ అనే ఒకటి గుర్తుందా మనకి? గిట్లో కూడా, గిట్లో ఇది చేసేటప్పుడు హెలో వరల్డ్ ఒకటి డౌన్లోడ్ చేసాం మనం మావెన్లో. మావెన్ ఆర్టిస్ట్ చేసినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాంటిది ఇది కూడా. సో జస్ట్ సో రన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రన్ చేసే ముందు డాకర్ PS కొడతా. బేసిక్గా PS అంటే ఏంటి? లైనక్స్ లో PS కమాండ్ గుర్తుందా? ప్రాసెస్ స్టేటస్. సో వాట్ ఈస్ PS అని కొడితే అసలు ఒక ప్రాసెస్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఉందా? 30515 అనేది నేను చెక్ చేశాను అనుకో, PS-EF pipe grep 30515 అని కొట్టాను అనుకో, నేను అది రన్ అవుతుందా లేదా అని చెప్తుంది, చూపిస్తుందా లేదా నాకు డాకర్, అవునా కదా? సో EF అంటే ఎంటైర్ మొత్తం, అది దాని ఆప్షన్ ఫ్లాగ్స్ ఏ ఉన్నాయి, బట్ PS ఇస్ ద కమాండ్ చెప్తున్నాను మీకు నేను. లైనక్స్ లో PS కమాండ్ అంటే ఒక ప్రాసెస్ స్టేటస్ చెక్ చేసుకోవడం మనం PS వాడతాం. డాకర్ లో కూడా PS కమాండ్ వాడతారు, అంటే అదే సిమిలర్ ఫంక్షనాలిటీ పెట్టారనమాట. డాకర్ PS అని కొడితే నీకు ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనేది, ఈ డాకర్ ఇంజిన్ పైన ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి అనేది చెప్తుంది అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చేసాం, మనం ఇప్పుడు ఇక్కడ మనం డాకర్ ప్లాట్ఫామ్ రెడీ చేసాం, అవునా? ఎస్ ఆర్ నో? డాకర్ ఇంజిన్ రన్ అవుతుంది. ఓకే, డాకర్ ఇంజిన్ పేరు ఏంటి? డాకర్ D.
డాకర్ రెడీ రన్ అవుతుంది, ఎనేబుల్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీనిపైన కంటైనర్స్ క్రియేట్ చేయాలి. అసలు ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా దీనిపైన ఆ? అంటే ఎలా చెక్ చేస్తారు అది? డాకర్ పిఎస్ ఏమైనా రన్నింగ్ లో ఉన్నాయా అన్నది. అసలు మొత్తం అసలు రన్నింగ్ లో ఉన్నా లేకపోయినా సరే అసలు ఏమైనా ఉన్నాయా లేవా అంటే డాకర్ పిఎస్ హైఫన్ ఏ కొట్టచ్చు. ఏంటి? డాకర్ పిఎస్ హైఫన్ ఏ అంటే ఆల్ రన్ అవ్వని అవ్వకపోని చూపించమని అర్థం. మనకి ఇప్పుడు దాకా ఏమైనా ఉన్నాయా? లేదు. రైట్. సో ఇప్పుడు నేను డాకర్ రన్ అని కొట్టినప్పుడు మీకు అదే చెప్తున్నా చూడండి. ఇప్పుడు కమాండ్ చెప్పబోతున్నా. నెక్స్ట్ కమాండ్ ఏంటి? రన్. సో ఈ డాకర్ రన్ కొట్టినప్పుడు మనం ఏదైతే ఆ కంటైనర్ నేమ్ ఇస్తామో మీకు గుర్తుందా? వేగ్రెంట్ ఇనిట్ అని మనం ఇస్తాం. ఏది? యుబంటు అని చెప్పి. అంతే కదా, మన పేరు ఇస్తాం అంతే. అది ఏం చేస్తుంది? వెళ్ళి వెళ్ళి తెచ్చుకొని చేస్తుంది, అవునా కదా? ఇది కూడా అంతే. ఇప్పుడు నేను డాకర్ నేమ్ ఇచ్చి హెలో వరల్డ్ అని నేను టైప్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తా ఈ కంటైనర్ పేరు ఏదైతే ఉందో నా లోకల్గా ఉందా, నా లోకల్ డాకర్ హోస్ట్లో ఉందా ఆ ఇమేజ్ చెక్ చేస్తుంది. ఉంటే ఇమ్మీడియట్ గా కంటైనర్ పైన తీసుకొచ్చే ఆ ఇమేజ్ ని తీసుకొచ్చి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లో పెడుతుంది. ఓకేనా? ఈ కంటైనర్ లో ఇప్పుడు నా లోకల్ గా నా లోకల్ నోడ్ లో అంటే నా డాకర్ హోస్ట్ లేకపోతే అప్పుడు ఏం చేస్తుంది? డాకర్ హబ్ లోకి వెళ్ళి రన్ కమాండ్ ఆటోమేటిక్ గా అది తీసుకొచ్చి మొదలు పెట్టేస్తుంది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, అది వెళ్తుంది, డాకర్ లో తీసుకొస్తుంది, హెలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది, డాకర్ ఆపేస్తుంది. కాదు సారీ, కంటైనర్ ఆపేస్తుంది. కంటైనర్ ఎప్పటి వరకు ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ కంటైనర్ అంటారు. కంటైనర్ ని మీరు బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తూనే ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు టాస్క్ ఏంటి? నేను డాకర్ లో ఇప్పుడు ఈ కంటైనర్ తో నేను ఏం చేయాలనుకుంటున్నాను? హెలో వరల్డ్ చూడాలనుకుంటున్నాను, ప్రింట్ చేయాలి అంతే. ఓకేనా? అది వెళ్తుంది, ఇంటర్నెట్ లో తెచ్చుకుంటుంది, మీకు హెలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది స్క్రీన్ పైన, మళ్ళీ కంటైనర్ ఆపేస్తుంది. ఓకే, సరిగ్గా చూడండి ఇక్కడ. డాకర్ ఏంటి? రన్ హెల్లో వరల్డ్. ఓకేనా? సింపుల్. ఫస్ట్ ఏం చూడండి, ఏం చెప్పింది ఫస్ట్. ఫస్ట్ లైన్ అర్థమైపోతుంది మీకు. ఏమంటుంది అది? బాస్ నువ్వు చెప్పిన కంటైనర్ లోకల్గా లేదు. లేదు కాబట్టి లేటెస్ట్ ఏంటిది? పుల్లింగ్ ఫ్రమ్ వాట్? లైబ్రరీ తెచ్చుకుంది. ఇది కంటైనర్ ఐడి అంట. ప్రతి కంటైనర్కి ఒక ఐడి ఉంటుంది. కంటైనర్ ఐడి చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం స్టార్ట్ చేస్తాం, ఐడీస్తోనే స్టాప్ చేస్తాం. ఓకే. సో పుల్ కంప్లీట్ అయిపోయిందా? వెళ్ళింది. నేను రన్ కొట్టా, నేను పుల్ చేయాలా? నేను చెప్పలే, నేను చెప్పానా? ఐ ఆస్ టు రన్ ఇట్. టూ థింగ్స్. ఫస్ట్ ఇట్ చెక్ లోకలీ నాట్ అవైలబుల్, ఇట్ వెంట్ టు ద లైబ్రరీ, ఇట్ పుల్డ్ ఇట్. ఫుల్ కంప్లీట్ అయిపోయిందా? సో ఇదంతా డైజెస్ట్ కూడా అని చెప్తాను ఇది ఏంటనేది. స్టేటస్ ఏంటి? డౌన్లోడెడ్ న్యూవర్ ఇమేజ్. వాట్? లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకుని చెప్పింది. ప్రింట్ చేసింది లేదా? హలో ఫ్రమ్ వాట్? అయిపోయింది, ఇంతే. ఇదే అవుట్పుట్ వచ్చే మెసేజ్. నువ్వు ఈ రన్ చేసినందుకు నీకు రావాల్సిన అవుట్పుట్ ఇదే, ఇంతే. హలో వరల్డ్ అంటే ప్రింట్ చేసినట్టు కదమ్మా, ఇది ప్రింట్ చేసింది. దిస్ మెసేజ్ షోస్ దట్ ఇన్సులేషన్ అపియర్స్ టు బి వర్కింగ్ కరెక్ట్లీ. టు జనరేట్ దిస్ మెసేజ్ ఏం చేసింది డాకర్ టుక్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అంటే నీకు హెలో వరల్డ్ నీకు ప్రింట్ చేయడానికి ఏం చేసిందంట? డాకర్ క్లయింట్ కాంటాక్టెడ్ ది డాకర్ డీమన్. గుర్తుందా ఆర్కిటెక్చర్? డాకర్ ఇప్పుడు నేను ఏం కమాండ్ కొట్టాను ఇక్కడ? నేను ఇక్కడ డాకర్ రన్ కొట్టా. ఇమీడియట్ గా ఏం చేసింది అది? ఇట్ విల్ కాంటాక్ట్ డాకర్ డీమన్. కాంటాక్ట్ చేసింది. డాకర్ డీమన్ ఏం చేస్తుంది? సర్చ్ లోకల్లీ నాట్ అవైలబుల్, ఇమేజ్ ఇస్ నాట్ అవైలబుల్. సో image not available, go to what? Library. In the library it is available. Download the image. Then what? Load it into what? Container. లోడ్ చేయగానే హెలో వరల్డ్ హెలో డాకర్ అన్న ప్రింట్ చేసేసింది. స్టార్ట్ చేసింది, ప్రింట్ చేసింది, స్టాప్ చేసేసింది కంటైనర్. కంటైనర్ అట్లా రన్ చేస్తే కూర్చోదు. కంటైనర్ ఎందుకు ఎందుకు స్టార్ట్ చేసింది? నీకు హెలో డాకరో హెలో వరల్డ్ ప్రింట్ చేసింది, డాకర్ షట్ డౌన్ అయిపోయింది. అంటే డాకర్ అంటే కంటైనర్ షట్ డౌన్ అయిపోయింది. సరి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఏం చెప్పింది చూడండి.
టు జనరేట్ దిస్ మెసేజ్ డాకర్ టుక్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఏం చెప్పిందంట? డాకర్ క్లయింట్ కాంటాక్టెడ్ డాకర్ డీమన్. ద డాకర్ డీమన్ పుల్ ద హెలో వరల్డ్ ఫ్రమ్ ద డాకర్ హబ్. డాకర్ డీమన్ క్రియేటెడ్ ఎ న్యూ కంటైనర్ ఫ్రమ్ దట్ ఇమేజ్ విచ్ రన్స్ ద ఎగ్జిక్యూటబుల్ దట్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్ యు ఆర్ కరెంట్లీ రీడింగ్. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం చదువుతున్నంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతుందో ఇదంతా ఆ కంటైనర్ లో వచ్చి ప్రింట్ చేసింది అనమాట. ఓకేనా? దట్ యువర్ రీడింగ్. ద డాకర్ డీమన్ వాట్ స్ట్రీమ్డ్ దట్ అవుట్పుట్ ఆన్ ద టు ద డాకర్ క్లయింట్ విచ్ సెట్ ఇట్ ఆన్ యువర్ టర్మినల్. వచ్చేసిందంట మన టర్మినల్కి. దెన్ డాకర్ షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది రన్నింగ్ లో ఉందో లేదో చెక్ చేయాలనుకుంటే ఏం చెప్పాను నీకు? డాకర్ డాకర్ పిఎస్ ఉందా? లేదు. కానీ నేను డాకర్ పిఎస్ హైఫెన్ ఏ కొడితే తెచ్చేమో లేదా? హెలో వరల్డ్ అనే డాకర్ని ఒక ఇమేజ్ని తెచ్చి స్టార్ట్ చేసి డిస్ప్లే చేసి చేశాను. ఇప్పుడు ఇదేమంటుంది? ఒకవేళ ట్రై సంథింగ్ మోర్ అంబిషియస్ యూ కెన్ రన్ ఉబంటు కంటైనర్. ఉబంటు సంబంధించింది నువ్వు కావాలి అనుకుంటే ఇగో ఇలా తెచ్చుకో అని చెప్తుంది. సో ట్రై చేద్దాం మనం కూడా. ఓకేనా? లెట్స్ సీ వాట్ అది ఇచ్చింది ఒక కమాండ్, మనం కూడా ట్రై చేద్దాం. ఉబంటు తీసుకొస్తుంది, ఇచ్చింది, అయిపోయింది. ఓకే ఓకే డౌన్లోడ్ అయింది. సో డాకర్ పిఎస్, సారీ ఏం జరిగింది చెప్పండి? కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యాను నేను. చూడండి కమాండ్ ఎక్కడుందో. డాకర్. అయిపోయింది. ఇప్పుడు వేగ్రెంట్ ఎస్ఎస్హెచ్ కొడతారా? వేగ్రెంట్ డౌన్లోడ్ అయింది, యూనిట్ కొట్టిన తర్వాత వేగ్రెంట్ ఎస్ఎస్హెచ్ కొడతారు కదా. సో మీ విండోస్లో కమాండర్ నుంచి లైనక్స్ కనెక్ట్ అవుతాం. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, నేను నా EC2 ఇన్స్టెన్స్ నుంచి ఉబంటులోకి వచ్చేసా. అర్థమైందా కదా? కంటైనర్ లోపల ఉన్నప్పుడు నేను. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయితే మటుకు కంటైనర్ క్లోజ్ అయిపోతుంది. అంటే అన్లెస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. రెండు ఎగ్జిటెడ్, రన్నింగ్లో ఉందా? లేదు. బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ ఎలా ఉందో అనేది మాకు ఆప్షన్ ఉంది. ఇక చూడండి, ఈ చెక్ ఇన్ఫో ఇవన్నీ అయిన తర్వాత ఇక రన్నింగ్ టు చెక్ ఆల్ ద రన్నింగ్ కంటైనర్స్ అంటే పిఎస్ కొట్టాలి అంతే. ఆల్ కంటైనర్స్ అయితే డాకర్ ఇమేజెస్, నువ్వు లిస్ట్ ఇమేజెస్ కొట్టాను అనుకో, ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2 ఇమేజెస్ ఉన్నాయి. అర్థనా? సో ఇది ఇంత మటుకి మీరు ట్రై చేయండి. ఓకే క్లియర్? సో ఆర్కిటెక్చర్ క్లియర్ కదా? డాకర్ హోస్ట్, డాకర్ క్లయింట్, డాకర్ హబ్. ఓకే, హౌ టు ఇన్స్టాల్ డాకర్ కాన్సెప్ట్ క్లియర్ కదా? డాకర్ అనేది నువ్వు కంటైనర్ ఇమేజ్ని తీసుకెళ్ళి కంటైనర్లో ఉంటేనే పెడితేనే లోడ్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది, రాదు. కంటైనర్ ఎప్పుడు రన్నింగ్లో ఉండదు అంటే అన్లెస్ యూ రన్ ఇట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఆ టాస్క్ ప్రింట్ చేసిందా, టాస్క్ అయిపోయిందా, ఎగ్జిట్ కొట్టంగానే కంటైనర్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? ఇవన్నీ ఫండమెంటల్స్ అర్థం చేసుకోండి. ఓకే, సో టుమారో విల్ సీ ఫ్యూ అదర్ కాన్సెప్ట్స్ డాకర్లో. ఓకేనా? అసలు డాకర్ ఫైల్ అంటే ఎలా క్రియేట్ చేస్తాము, మనం ఎట్లా తెచ్చుకుంటాము, ఎలా పుష్ ఇవన్నీ చేద్దాం. ఒక అప్లికేషన్ డాకర్లో ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఆ అప్లికేషన్ మనం ఎట్లా రీచ్ చేస్తాం, ఎట్లా యాక్సెస్ చేస్తాం. ఓకేనా? ఈ మర్న్ అని చెప్పాను కదా మీకు, మర్న్ స్టాక్ కూడా మేము మీకు చూపిస్తాం. మీకు ఒక మర్న్ స్టాక్ అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయొచ్చు డాకర్లో, దాన్ని మనం ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, అది మనం వేరే వాళ్ళకి ఎట్లా షిప్ చేయొచ్చు, వాళ్ళు ఎట్లా డౌన్లోడ్ చేసుకుని ఎట్లా రన్ చేసుకుంటే చూద్దాం మనం. అర్థమైందా డాకర్? సో వై డాకర్? ఫర్ ఫాస్టర్ డిప్లాయ్మెంట్స్. దీనికోసం ఫాస్ట్గా, అంటే నేను డెవలప్మెంట్ నాకు 1 వీక్ పట్టచ్చు, నా డెవలప్మెంట్ 10 days పట్టచ్చు, నా డెవలప్మెంట్ వన్ మంత్ పట్టచ్చు, బట్ నేను డిప్లాయ్మెంట్ చేయడానికి ఈజీగా ఉండాలి నాకు. అర్థమైందా? సో డాకర్ ఈజ్ వెరీ ఫాస్ట్. షిప్పింగ్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, టెస్టింగ్ కానీ, ఏదైనా కానీ ఫాస్ట్గా చేయొచ్చు అనమాట డాకర్ ద్వారా. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఐ కెన్ గివ్ దిస్ ఎంటైర్ డాకర్ ఫైల్ టు దట్ పర్సన్. ఇది వర్క్ అవుతుందని నువ్వు డైరెక్ట్గా తీసుకెళ్ళి లైనక్స్ సర్వర్లో డిప్లాయ్ చేసుకో డాకర్ మీద. అర్థమైందా? సో దట్ ఈస్ డాకర్. సో విల్ సి, చాలా టాపిక్స్ చెప్పాను మీకు. ఫస్ట్ కంటైనర్ ఎట్లా చేయాలి, బ్యాక్ ఎండ్ ఎలా రన్ చేయాలి, ఎంజినిక్స్ సర్వర్ని డాకర్లో ఎంజినిక్స్ పెట్టి ఈ లోకల్ పోర్ట్ ద్వారా యాక్సెస్ చేస్తాను. నేను ట్రై చేశాను, ఇట్ వర్క్. అది క్లోజ్ చేసేనా?
సరే, డాకర్ అంటే ఒక డాకర్ ఇంజిన్లో ఎంజినిక్స్ సర్వర్ రన్ చేసి ఎంజినిక్స్ యూఆర్ఎల్ ఉంటుందిగా, వెబ్ యూఆర్ఎల్, ఆ వెబ్ యూఆర్ఎల్ బయట నుంచి చేశాను. సేమ్ మీకు గుర్తుందా, అప్పట్లో మనము ఇది చేసిన అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నప్పుడు పోర్ట్ మనము సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళి అవన్నీ సెట్ చేసుకున్నాం, టీసీపీ ఐపీ ఎనీవేర్ 000 అవి రేపు చూపిస్తాను మీకు నేను. అది చేసి ఎంజినిక్స్ లోకల్ ఈజ్ ఈక్వల్ అదే టీసీపీ 8080 పోర్ట్ 8 కస్టమ్ పోర్ట్ పెట్టి చేసి ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ చేయాలి. ఓకేనా, అవి చెప్తాం రేపు చెప్తాం మీకు నేను. ఓకే, అంటే ఒక డాకర్ లోపల ఎంజినిక్స్ సర్వర్ స్టార్ట్ చేసి ఆ వెబ్ యూఆర్ఎల్ బయట నుంచి యాక్సెస్ చేయాలి. క్లియర్? సో హౌ డూ దట్ విల్ సీ టుమారో. కదా, క్లియరా? ఆర్కిటెక్చర్, ఇన్స్టలేషన్ అండ్ బేసిక్ రన్ కమాండ్. డైరెక్ట్ డాకర్ మనం ఈసీటీలో కూడా చేసుకోవచ్చు కదా సార్, ఈసీటీలో అక్కడ నుంచే. ఎక్కడ కావాలన్నా చేసుకోవచ్చు డాకర్ని. ఒకటి ఏంటంటే డాకర్ ఇంజిన్ రన్ అవ్వాలంతే. ఓకే, అంటే మొబైల్ ఎక్స్టెమ్ ఈజీగా ఉంటుందా సార్ కాకపోతే? ఆ మొబైల్ ఎక్స్టెమ్ ఈజీ అంటే నువ్వు ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. మొబైల్ ఎక్స్టెమ్ అంటే నా ల్యాప్టాప్ నుంచి నేను కంట్రోల్ చేస్తున్నాను నేను. అర్థమైందా? ఎందుకు మొబైల్ ఎక్స్టెమ్ అంటే మీరు కూడా రియల్ టైంలో మొబైల్ ఎక్స్టెమే వాడతారు, లేకపోతే పుట్టి వాడతారు డాకర్ కనెక్ట్ అవ్వాలంటే. దర్ ఇస్ నో అదర్ గో. ఓకేనా? ఓకే ఓకే, ఆ డైరెక్ట్ ఈసీటీలో మీరు చేశారు కదా సార్ అక్కడ. చేసుకోవచ్చు, సేమ్ కమాండ్స్ విల్ వర్క్ దేర్ నా. దెర్ ఇస్ నో ఓకే. నథింగ్ ఫ్యాన్సీ. ఇక్కడ పోయింట్ సెషన్ పోయింట్ ఇది ఉంది. ఇయో సేమ్ అక్కడ ఇక్కడ ఏం లేదు, ఇది డైరెక్ట్ గా ఇది క్లౌడ్ షెల్, బ్రౌజర్ ద్వారా వచ్చిన షెల్, అది నా లోకల్ షెల్ అంతే. ఓకే. అదేనా? యా. అంతే సేమ్. పర్మిషన్ డినైడ్ ఎందుకంటే నేను ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ EC2. రూట్ లోకి వెళ్ళాలి కదా, డాకర్ పిఎస్ఐ అనే. ఇక్కడ మారింది సార్ హోస్ట్ నేమ్ మళ్ళీ. ఇక్కడ మారిపోయింది చూసారు, ఇంతకుముందు మనం హోస్ట్ నేమ్ ఇచ్చాం కదా, యా. అట్లా. ఓకే, ఓకే. సో మీరు డాకర్ ఇన్ఫో కొట్టినా కానీ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఏంటి ఇది, ఈ డాకర్ ఏంటి, ఆ, ఈ డాకర్ సర్వర్ డీటెయిల్స్ అన్నమాట. ఇదే మెషిన్ లో క్లయింట్ ఉంది, ఇదే మెషిన్ లో సర్వర్ కూడా ఉంది. ప్రతి సర్వర్ లో క్లయింట్ ఉంటుంది కదా. డాకర్ కమాండ్ లైన్ అంటే ఏంటి, డిఓసికిఏఆర్, అదే టూల్, అదే క్లయింట్ అంటే, అదే కమాండ్ లైన్ టూల్ అంటే ఆ డాకర్ కమాండ్ నే డాకర్ క్లయింట్ అంటాం. ఓకేనా? ఆ క్లయింట్ వర్షన్ ఏంటి, మన సర్వర్ రన్ అవుతుంది కదా, దీంట్లో ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి, అవి రన్నింగ్ లో ఉన్నాయా లేవా, ఎన్ని స్టాప్డ్ లో ఉన్నాయి, అర్థమైందా? ఆ వర్షన్ ఏంటి, అన్నీ ఉంటాయి మన ప్లగ్ఇన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. గాట్ ఇట్? సో ట్రై ఇక్కడ కంప్లీట్ చేయండి. విల్ సార్ ఆ గూగుల్ డాక్యుమెంట్ లో కూడా నోట్స్ కూడా అప్లోడ్ చేస్తారు సార్, షెల్ స్క్రిప్టింగ్ నుంచి లేదు సార్ అమ్మా, టాపిక్. నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ. ఇక్కడ మాట్లాడుతున్నాను. నిన్న చెప్పాను ఒక 45 టెరా